మూలపేట పోర్టు నిర్మాణ పనులు జెట్ స్పీడ్ వేగంతో జరుగుతున్నాయని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. 2025లో జాతికి అంకితం చేస్తామన్నారు. పోర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్సీ దువ్వాడ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. సీఎం వైఎస్ జగన్ సంకల్పంతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇది చరిత్రలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ కాలంలో ప్రారంభించాం. కాంట్రాక్ట్ ప్రకారం విశ్వసముద్ర యాజమాన్యం 25వ సంవత్సరం డిసెంబర్ నెలాఖరు నాటికి ఇది జాతికి అంకితం చేయాలి. మేమేమనుకుంటున్నామంటే అంతకన్నా ముందుగానే దీన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇదే ఏడాది అంటే వస్తున్న 24వ సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో షిప్ కూడా తేవాలని చూస్తున్నాం. ఈ పోర్టు మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నాను మూలపేట విష్ణు చక్రం గ్రామాలకి. వాళ్ళ త్యాగ ఫలితమే ఈ పోర్టు నిర్మాణం. ఆ రెండు గ్రామాలు కూడా పూర్తిగా అంగీకరించి సహకరించిన కారణంగా వాళ్ళకు కూడా R&R ప్యాకేజ్తో పోర్టు నిర్మాణం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో R&R ప్యాకేజ్ ద్వారా ఈ ఊరికి ఊరే నిర్మాణం చేసి ఇవ్వాలని అది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. అది కూడా శరవేగంగా జరుగుతుంది. ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఇప్పుడు లేఅవుట్ ఫినిష్ అయిపోయింది. త్వరలో డ్రా చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా అప్పచెప్పేస్తాం. ఇక్కడ పోర్టు నిర్మాణం జరుగుతుంది. రేపు పరిశ్రమలు వస్తాయి కాబట్టి స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పించాలి. ముందు మూలపేట, తర్వాత సంతబొమ్మాళి, తర్వాత టెక్కలి, తర్వాత కోటబొమ్మాళి, తర్వాత నందిగాం, ఇలా ప్రాధాన్యతలో శ్రీకాకుళం, తర్వాత విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, అలాగే దేశం, ప్రపంచం అన్ని వేరే ప్రాంతాల నుంచి శ్రీకాకుళం నుంచి వలసలకు మాత్రమే అలవాటు పడినటువంటి పరిస్థితి నుంచి ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర దేశాల నుంచి వలసలు వచ్చే విధంగా వలసలను నిలువరించి వలసలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భేష్, ఆయనకి సాల్యూట్ తెలియజేస్తున్నాను. అద్భుతంగా ఈ నిర్ణయాన్ని చేశారు.